మీ జీవితంలో ఏం కావాలో మీకు డిసైడ్ చేసుకునే ఆ క్లారిటీ ఎవరి నుంచి వచ్చిందంటారు? యాక్చువల్‌గానమ్మా నేను మీరన్నారు గదా! పొలిటికల్ ఫ్యామిలీ. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్‌లో ఎట్లా ఉంటుందంటే యూజువల్‌గా 90% ఆఫ్ పొలిటికల్ ఫ్యామిలీస్‌లో పేరెంట్స్ నుంచి డైరెక్షన్ ఉండదు. అవును. ఓకే. బికాజ్ దే ఆర్ సో బిజీ పొలిటికింగ్. ఎగ్జాక్ట్‌లీ. లుకింగ్ ఆఫ్టర్ ద స్టేట్, లుకింగ్ ఆఫ్టర్ దేర్ పంచాయత్, లుకింగ్ ఆఫ్టర్ దేర్ విలేజ్. ఈ గొడవల్లో కుటుంబంలో ఉన్న పిల్లల్ని మర్చిపోతారు. సో ఆ పిల్లలకి డైరెక్షన్ ఉండదు. మై ఫాదర్ ఎవరైనా నేను అటు వెళ్తుంటే మీ అబ్బాయి అంటే అవునండి. ఏం చేస్తున్నాడంటే అవునరా ఏం చేస్తున్నావు అని అడిగేవారా? మా ఫాదర్ అడిగేవారు. నేను ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాను. ఏ ఇయర్ అండి అంటారు. అవునరా ఏ ఇయర్ అంటారు. ఎనాటమీ. మా ఫాదర్ది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. సచ్ ఏ సింపుల్ క్యారెక్టర్. బట్టలు కూడా చినిగిపోయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. ఈజ్ ఎ లేబర్ పర్సన్. ఈ వాజ్. ఆయన ఫస్ట్ టైం నేను గైనీ ఆబ్స్టిక్స్, నాకు అసలు ఆ సబ్జెక్ట్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, కానీ పాస్ అవ్వాలి కదా కంపల్షన్. మా ప్రొఫెసర్ సుభద్రాదేవి మా మదర్కి క్లోజెస్ట్ ఫ్రెండ్. సో నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు చీర పెట్టమ్మా కొద్దిగా హెల్ప్ చేస్తుంది పరీక్షలో అని అడిగా. మా మదర్ ఊరుకోకుండా మా ఫాదర్కి చెప్పింది. మా ఫాదర్ పిలిచి ఆయన జేబులో నుంచి ఒక 2 చీటీలు తీసి, ఒరేయ్ మీ క్లాస్మేట్స్ ఉన్న 150 మందిలో ఒకళ్ళిద్దరు నంబర్స్ ఇవి, వీళ్ళిద్దరి కోసం మీ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి నేను ఐ విల్ రిక్వెస్ట్ హిమ్. ఓకే, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా నాకు అవసరం, నీ కోసం నేను వెళ్ళి చెప్తే నాకు ఒరిగేదేంటి అన్నాడు. అని నాకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నాడు ఈయన. నేనేదో మా అమ్మని అడిగితే మధ్యలో ఇరికిచ్చింది అనుకుని అర్థం కాలేదు. ఆయన అప్పుడు చెప్పారనమాట, ఎప్పుడు కూడా ఒక తండ్రి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కొడుకు కోసం తల వంచవలసిన పని ఏది కూడా నువ్వు అడగకూడదు.